సార్ భారతీయ భారతీయ కిసాన్ సంఘ్ నుంచి మాట్లాడుతున్నా అండి. సార్ సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇందాకే తెలిసింది ఒక న్యూస్, ఈ మీ పత్తి కాలిపోయిందని చెప్పేసి. అవునవును సార్. ఎట్లా ఎట్లా జరిగింది ఈ సంఘటన? సార్ ఇది చిలకల నుంచి తీపిచ్చి మొన్న అయిపోయింది సార్. అయితే ఇంటి ముందు కొంచెం పదును ఉన్నదని చెప్పేసి ఇంటి ముందు కొంచెం ఒక 2 ఫీట్ల మందంతో కొంచెం ఆరాలని ఆరబోసిన సార్. ఉమ్, ఆరబోస్తే నిన్ననే ఇక మార్కెట్ ఎటన్నా తీసుకెళ్దామని అయితే షార్ట్ సర్క్యూట్ అయింది సార్. షార్ట్ సర్క్యూట్ అంటే కరెంటుకు 2 తీగలు జాయింట్ అయ్యి మెరుపులు పడ్డాయి. ఉమ్. ఆ మెరుపులతో ఎమ్మటే స్పాట్ ఒక 2 నిమిషాలలో మొత్తం అంటుకొని మొత్తం కాలిపోయింది సార్. ఈ మెరుపులు పడ్డాయి సార్. ఓకే ఓకే. ఎంత 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 పత్తి ఇబ్బంది అయి ఉంటుంది సుమారుగా? సార్ 5 ఎకరాలు సార్. మా గూడూరు వాళ్ళే తీసారు. మినిమం 50 క్వింటాలకు ఉంటాయి సార్. అబ్బా, 50 క్వింటాలకు అసలు నిన్నటి నుంచి అసలు మొత్తుకొని చేస్తున్నాం సార్. అది వస్తా నేను, వీలైతే ఒకసారి మీకు ఫోన్ చేసి వస్తా. వస్తే ఓకే సార్. వస్తే కలుద్దాము ఒకసారి. అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర కూడా కలెక్టర్ గారికి ఏమని చెప్పారా? కలెక్టర్ గారికి ఏం చెప్పలేదు సార్. ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం సార్ ఆ పిటిషన్. ఈ రోజే ఒక పిటిషన్ ఇచ్చాను సార్, చిన్నగూడూరు ఎంఆర్ఓ గారికి. నేను రేపు వస్తాను. సార్ వీలైతే అవసరమైతే ఎల్లుండి అందరం వెళ్ళి కలెక్టర్ని కూడా కలుద్దాము. మాది భారతీయ కిసాన్ సంఘ్ అని చెప్పి రైతులకు సంబంధించిన, అంటే ఏ రాజకీయ పార్టీ సంబంధం లేని ఆర్గనైజేషను. దేశవ్యాప్తంగా ఉంటుంది. నేను ఈ 3 జిల్లాలు చూస్తా: మహబూబాదు, ఖమ్మం, భద్రాద్రి. వీలైతే మీ ఊర్లో ఒకళ్ళు 10 మందిని కలిసి కలెక్టర్ దగ్గర కూడా పోతే నష్టపరిహారం ఎట్లా చేయాలి ఏంటి అనేది చూద్దాం.